పొద్దుగాల కూడా ఏం తినలేదు కదా, పోయిన కన్నా తిను సర్ది పెట్టిన. నాకేమదే ఎందుకద్దు? ఎవరైనా అన్నం తినకుంటుంటారా? నువ్వు తినకున్నా తినబెట్టే బాధ్యత నాది. నాకు ఆకలి అయితే నేను తింటే కదా, నా కడుపు గురించి నాకు తెలియదా? నువ్వు చెప్పాలనా? నువ్వు తినకున్నా తినబెట్టే బాధ్యత నా మీద ఉన్నది. ఎట్లా నువ్వు నన్ను అడగవు కదా తినుమని. కరెక్టేనే, నిన్ను అడగవచ్చు. నువ్వు నన్ను అడుగుతావు కదా, లాజిక్లు బాగా నేర్చుకున్నావు కానీ నువ్వే తిను, బాధ్యత ఉన్నదన్నావు, అండి పెట్టావు సరిపోద్ది కదా. మరి ఎందుకు తింటలేవు? అండి పెట్టి అట్లనే పాడేసే కంటే తినొచ్చు కదా. ఆకలి అయితే తింటా. అది ఎందుకైతే లేదు? నేనేం పాపం చేసినా చెప్పు. పాపం గురించి మాట్లాడతావేందే? అంటే నేనేం పాపం చేసినా? ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానా? అత్తానో నీ పాటికి నువ్వు ఉంటానో చప్పుడుగా పోతాను. మరి పెళ్ళవా, తిన్నావా, పన్నావా? ముయ్ 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 భాగవతం వద్దు కానీ పోతానా. ఎందుకు ఇట్లా చేస్తాను? అసలు ఎందుకు ఇట్లా మారినావు చెప్పు. అబ్బా నేను ఏం మారలేదే, ఏదో పెళ్ళైన కొత్తలా మంచిగా చూసుకున్నా. ఇళ్ళకాలం గట్టినే చూసుకున్నా అంటే నడుతాదే. ఇల్లు వ్యవసాయం ఏమద్దా, ఇంట్లోనే ఉండాలా, నీ దగ్గరే ఉండాలా అనేగా. ఇంత ఘోరంగా మాటలు వదిలేస్తాను, ఏదో పగున్నట్టు మాట్లాడతాను నా మీద. మరి అట్లా మాట్లాడితే అది ఎంత బాధపడుతుందని ఆలోచించినవా? నీ మీద నాకు పగే ఉన్నదే. పగ అని మాట్లాడతాను, పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడతాను. నీ గురించి అర్థం చేసుకుంటున్నా కానీ నువ్వే నన్ను అర్థం చేసుకుంటలేవు. అనవసరంగా నా మీద అనుమానం పెంచుకొని ఏదో ఏదో మాట్లాడతాను. అరే నీ మీద నాకు పగ ఎందుకుంటే చెప్పు చెప్పు. నువ్వు అంత ఘోరంగా మాట్లాడకు. నాకేదున్నా లేకపోయినా నువ్వుంటే చాలు. నన్ను ఇంత ఘోరంగా దూరం పెట్టకు, నేను తట్టుకోలేను. నాకేదంతే, నాతో మంచిగా మాట్లాడు. నువ్వు దూరం 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 అని ఊరికే దూరం దూరం అనకు. నువ్వు నాకు కోపం రాని బిడ్డ చెప్తున్నా. అరే నిన్ను నేనెక్కడ దూరం పెడుతున్నానే? ఇక బుజ్జి ఊకే ఇంటి ఉండు కలవది. నువ్వు ఊకే గిట్ట చేసావనుకో ఇంటికి కూడా రాని చెప్తున్నా. ఇంత ఏందే ఊకే నాకు రపరప ఇది? అరే ఏందే పొద్దు పొద్దుగా ఊకే నీతో నాకు లొల్లి? ఇగో ఇప్పుడే చెప్తానా, ఊకే నాతో లొల్లి పెట్టకు. ఇంట్లో నీతో ఉంటున్నా నాకు గర్వది. నా పని నేను చేసుకుంటా, ఊకే వదిలేకు. కోపం రాని నాకు. ఈ సర్ది తీసుకొని పో. ముఖం గట్రా పెట్టినావు. నాకేమైందిరా? ఏం కాలే. అయితే మరి నీ బాగా పని ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు పట్టుడేందిరా? నేనేమనికన్నా కైకిలి పోతానా? నా పొలం నా ఇష్టం. వచ్చిందే మోడు అడిగినా సవాల్ చెప్పమంటే అడిగినా చెప్తాను. నీ పని అనేది చెప్పు రాదురా, నా పని అట్టగా చెప్తా కానీ. ఇంకా రాయడానికి కొడుకు పుట్టలేదా? ఇక మనం పోదు, మనం పోద్దా? అరే నేను మరిసిపోయినరా. సరే పని తొందరగా ఓడుకొని అట్టగా పోదాంతి. కానీ వాడు ఏం అదృష్టమంటే పెళ్ళైన సంవత్సరానికి బంగారం కొడుకు పుట్టిండు. కానీ మనకి బిడ్డ పోతే బతకపోయేవాడు. ఎందుకురా బిడ్డ పుడితేంది? ఏమో కానీ మనకు బిడ్డ కానీ చేయని పోయలేదు, మొక్కని దేవులేడే. ఎవ్వరు పుడితేందిరా? అంతా మన మంచిగా అనుకోవాలి కానీ బిడ్డ పుడితే కట్టం ఇవ్వాల్సి వస్తుంది, కొడుకు పుడితే కట్టం ఇస్తాడని ఆశ అయ్యింది. అరే ఏదైనా లేనోనికి వెళ్తుందిరా బాధ, ఉన్నోనికి తెలియదు. కొడుకైనా బిడ్డ అయినా ఒక్కటే రా. ఏందో ఏమో మనుషులంతా గిట్ల తయారవుతారు. అయ్యో ప్రసాద్ పిల్లలు లేదని మర్చిపోయి అనవసరంగా ముచ్చట తీసిన. అన్న
పోయాం బాయ్, టైం అవుతుంది. బాయికాడ ఏం పని ఉన్నది తమ్మి? ఏమున్నాయి ఇక పొలం చూడాలి ఎట్లున్నాయో. చూసినాక మా బాయ్ మొక్క రారాదు ఆ మడిగెళ్తాం. సరే అన్న. మర్చిపోదు మరి. నువ్వు నాకు రావా, నేను ఇట్లా. ఏం మాత్రం మీ పక్క పక్క ఉన్నప్పుడు గాంధీ సాయం తీసుకోపోతే ఇట్లా. సరే అన్న. మళ్ళీ ఆలం కట్టే పోతావా? నువ్వు పెడితే నేను రా అని. అన్నా 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 మీ అన్న లేడు కదా పిల్లగా? అయ్యో అన్నలేడా వదినే? ఏంది పిల్లగా మంచి హుషారు మీద ఉన్నావు? ఏమన్నా మంచి ముచ్చట? అవును వదినే, గసంటిదే. పెళ్ళి గిట్లా కుదిరిందా ఏంది పిల్లగా? అబ్బా అంత లేదు వదినే, నాకు పిల్లనివ్వడియాలే. మరేందో ముచ్చట? అదేంటిదంటే సరే పాప మాగు, అప్పటి నుంచి నిలబడే మాట్లాడతాను, కూసో. అయితే ముచ్చటేందంటే వదినే, మీకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, మీకు పిల్లలు లేరు కదా? అయితే ఇదివరదాకా మా అన్నల దగ్గర తెలుసుకున్నా, కరీంనగర్లో మంచి డాక్టర్ ఉన్నారట, ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా పిల్లలు అవుతారట వదినే. అయ్యో ఏంది వదినే, ఇంత మంచి ముచ్చట చెప్తే సంతోషమే లేదు నీ ముఖంలో? అసంటి దావకాన్లు ఎన్నో తిరిగినాం, అంతకు మించిన పూజలు కూడా ఎన్నో చేసినాం, అయినా ఆ దేవుడు మమ్మల్ని చూడలేదు. అట్లా కాదు వదినే. నాకు పిల్లలు ఏమద్దు పిల్లగా, మా ఆయన నాతోటి మంచిగా ఉంటే చాలు, ఆయనే నాకు అన్ని. అగో హింసాదరా పిల్ల గిటాసినావు, హింసాదరా పిల్ల గిటాసినావు. ఏంలే అన్న, నీకోసం వచ్చిన దా కూర్చో. హింసాద చెప్పు. ఏంలే అన్న, కరీంనగర్లో మంచి డాక్టర్ ఉన్నాడు, పిల్లల కోసం చూపెట్టుకోవాలంటే వదిన ఇంటలేదు. ఈ ముచ్చట కొరకే గీడి దాకా వచ్చినావా? మాకు పిల్లలదేమది ఇప్పుడు. అట్లయితే మన రామన్ గాడు నిన్న రాజుగాన్ కొడుకు గురించి మాట్లాడతా అంటే నీ ముఖం ఎందుకు చిన్నపోయింది? వాడు నాకు చెప్పిండు. నేను చిన్న ముఖం వేసిన, వాడు ఎప్పుడు సరే నువ్వు నమ్ముడు సరే. అయినా ఈ కాలంలో పిల్లలు లేనిదన్నా ఎవరా? సచ్చే ముంగట సాత్తారని మనం అనుకుంటాం కానీ ఆ రోజు రాకముందే బారమైదాన్ని వాళ్ళే చంపుతారు. మనం శాతగాని రోజు ఇంత మందా చెత్త అయిపోయా, నీ అసొంటి నలుగురు వచ్చేయాల వారేస్తారు. ఇంకెందుకురా పిల్లలు? మరి ఎందుకన్నా పిల్లలు నేను నిద్రెత్తుందా బాధ అని మాతో మాట్లాడినావు? అరే పిచ్చోడా, నేను ఆ ఒక్క విషయం గురించే మాట్లాడలే, ఏదైనా లేకపోతే వెళ్తుంది బాధ అని చెప్పిన. పిల్లలు నీకు నచ్చపోయినా వదినకు నచ్చుతారు కదా. మాది మాకు తెలుసు కానీ నువ్వు చెప్పకురా. అది అన్న ఇంకోసారి ముచ్చట తీయ. చెప్పినావు కదా, మరి ఇంకెందుకు నువ్వు ఇడా పోనాడు పోరా. అయ్యో ఇంటికి వచ్చిన మనిషితోటి గట్ల మాట్లాడుతున్నావేంది? వీడు ఇంకా ఈయనే ఉంటే గివే పనికిరాని ముచ్చట్లు మాట్లాడతాడు. దయ్యం గిట్లా పట్టిందా అన్న? మొత్తం గిట్లా ఎత్తాను. దయ్యం పట్టింది నా కాదురా నీకు. అన్నీ లేనిపోని మాటలు చెప్పుకుంటే మనసు ఖరాబ్ చేస్తావు. మాది ఎలా అయ్యేది పిల్లలు కావాలన్నా వద్దా అనేది. వీడు వచ్చి చెప్తాడు డాక్టర్ ఉన్నారు వాళ్ళు ఇల్లు ఉన్నారు. నువ్వేం చెప్తానవే? నడు నాడు
ఇక తెలియదు ఏంది నాకు నాడు అరే తమ్ముడు తమ్ముడు అరే అరే తమ్ముడు అరే తమ్ముడు అరే తమ్ముడు ఆగురా నువ్వు నాతో మాట్లాడకన్నా. అరే నా పిల్ల ముంగటాక అట్లా మాట్లాడినా జరా ఏమనుకోకురా. నువ్వు వదిన ముందు తిట్టినందుకు నాకు బాధ అనిపించలేదు అన్న. నువ్వు అక్కడ ఓవర్ యాక్షన్ చేసినావు చూడు, అందుకు కోపం వచ్చింది నాకు. మాకు పిల్లలు అయితే లేరని అది ఎన్నోసార్లు నా ముంగట ఏడిసిందిరా. ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఏం ఫలితం లేకుండా పోయింది. ఆ బాధ తట్టుకున్నాడు దాంతో కాలే, దానికి ధైర్యం చెప్పే నాతో కూడా కాలేదురా. అట్నే వేసి పెడితే ఎక్కడ ఆగమైందో అని రోజు దాంతో నేను మంచిగా ఉండనట్టు నటిస్తానరా. అట్లా పిల్లలవి నా ఆలోచన విడగొడతానా, లోపల నరకం చూస్తానరా. అయ్యో నాకు ఇదంతా తెలియదన్నా, ఏమనుకోకు. అరే ఏమనుకోకురా, ఏమైనా తప్పు మాట్లాడితే. ఏ ఊక అన్న, నువ్వు అంటే నేను పడనా ఏంది? కొంచెం అంత అన్నం తినరాదు? అద్దు. ఎందుకద్దు? ఆకలి అయితే లేదా? పొద్దుగాల కూడా ఏం తినలేదు నువ్వు. ఏయ్ అద్దంటే నీకు వినపడతలేదా? నేనేమన్నా ఇప్పుడు తిను అన్నా, అంతే కదా. ఏంది తినబోతే అయితే తింటే కదా, ఏంది మరి ఇది నాకు? ఏమైంది నీకు? నేను నీతోటి మాట మాట్లాడే పాపం అవుతుంది. నీ అవ్వ ఏందే మళ్ళీ పెట్టా ఏడు దుకాణం? ఏడోకి ఇంకేం చేయాలి? ఒకప్పుడు బంగారం లెక్క చూసుకునేది, కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఒక శత్రువు లెక్క చూస్తాను. ఎందుకు? నాకు పిల్లలు పుట్టరనా? నేను గొడ్రాలనా? బయట నన్ను ఎంతమంది ఎన్ని రకాలు కన్నా నేను పట్టించుకోను, కానీ నువ్వే నన్ను ఇట్లా దూరం పెడితే నా మనసు ధరించలేదా? అరే నేనేమననే అన్నీ నువ్వే ఊహించుకుంటాను, నేను ఒక్క మాట కూడా లే. గిదేనే నీతో నచ్చిన గోస నాకు. నేను ఏమనక ముందు అన్నీ ఊహించుకుంటాను నువ్వే. అట్లా కాదు మరి, నాతో ఏదన్నా బాధ ఉంటే చెప్పుకోవాలి, కానీ నువ్వు ఒక్కనివి అన్నం తినకుండా నాతో మాట్లాడకుంటుంటే నాకెంత బాధ అనిపిస్తుంది. నేనేం పాపం చేసినా? పిల్లలు పుట్టకపోతే నేనేం చేయాలి? అరే నీ అవ్వ ఇప్పుడు ఎవరిని బాధ చేద్దానని చెప్తాను. అందరు ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు చూడాలనా? నీ అవ్వ ఏడవకుండా సప్పుడే కూర్చో. నేను ఏమలేదు జోలికాలే. మళ్ళా నువ్వు ఏంది నీ బాధ అని చెప్పు. ఇగో నేను నీ జోలికి రాలేదు, నేను ఏమలేదు, అన్నీ నీకు నువ్వే ఊహించుకోకు. మరి ఎందుకయ్యా ఈ దూరం? నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నువ్వు ఇట్లా దూరం పెడితే నా పానం వెళ్ళిపోతుంది. నాతోటి ఇట్లుండకే. నాకెవరున్నారు చెప్పు? నువ్వు తప్ప. నీ వాళ్ళు లేరు, నాకు నా వాళ్ళు లేరు. మన ఇద్దరికి ఒకరేం తప్ప మనకు పిల్లలా చెల్లెలా, లేకపోతే పుడతారన్న ఆశకి ఇట్లున్నదా? లేదు కదా. నీకు దండం పెడతా, నీ బాధ్యను ఇప్పటికంటే అర్థం చేసుకో. నన్ను ఇట్లా దూరం చేయకు. ఏడవకే, నేను ఏదో కోపం నుండి నీవిన కోపం చూంచిన. ఆలోచన అయితే ఒక్క రోజులో పోతుంది, మరెందుకు ఇన్ని రోజుల కోస నాకు? నేనేం పాపం చేసిందయ్యా? నువ్వు ఏం ఎక్కువ ఆలోచన చేయకే, నా లోపల ఏం లేదు. ఏం కాలేదంటాను, మరి ఎప్పటి లెక్క నాతోటి ప్రేమగా ఉండు.
ఏయ్ ఏమైందే ఏయ్ ఏమైందే నువ్వు ఇటు అనుకో నేను ఈ పోసావు దగ్గర పోయేస్తా పడుకోవే తొందరనత్త బుజ్జి బుజ్జి పోసావా నేను ఈ డాక్టర్ దగ్గర పోయేస్తా వచ్చేదాకా ఉండు అయితే కొంచెం గటు పోయింది కక్కుకున్నది ఎంత ఏమైందో తెలుస్తలేదు మరి డాక్టర్ దగ్గరికైనా పోయేద్దాం అనుకుంటున్నా అయ్యో పిల్లగా బుజ్జి నీళ్ళు పోసుకున్నది కదా కొడుకునో బిడ్డనో కానీ సంబరంగా ఉంటారు దేవుడా ఇన్ని రోజులకు నా కోసం పుట్టిందా నీకు ఏమయ్యా నేను ఇప్పుడు గొడ్రాల్ని కాదు నన్ను మంచిగా చూసుకో ఇంకా నన్ను దూరం దూరం పెట్టకే నువ్వంటే నాకు ఇష్టమే పిల్లలు లేరని నువ్వు బాధపడుతుంటే ఆ ఆలోచన రాకుండా చేసిన తప్ప నీ మీద కోపం కాదే నువ్వంటే ప్రాణమే నాకు నువ్వేం బాధపడకే నిన్ను కావాలని ఒక్క మాట కూడా నేను అనలేదే నేను బాధపడితే నువ్వు కూడా ఇంకా బాధపడతావు అని చెప్పి అట్లా మాట్లాడే తప్ప నీ మీద కోపం కాదే బుజ్జి అన్న రమ్మన్నవేందే? అరే నువ్వు బాబాయ్ కాబోతున్నావురా. అన్నా నిజమానే? అవునరా, ఈ ముచ్చట ఇప్పుడే తెలిసింది. నీకే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పిన. ప్రసాద్ అన్న, ఇగో కొడుకు పుడితే మాత్రం బట్టలు పెట్టాలి, అదే బిడ్డ పుడితే బంగారం పెట్టాలి. అరే పెడతాను తీరా, నీకంటే ఎక్కువ ఉన్నారు. అవునా, ఏమంటావు? ప్రసాద్ అన్న తావా చేసుకుందాం పా. చేసుకుందాం రా, చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్.
అందరికి నమస్తే, నేను రితిక. వెల్కమ్ టు రాఘవేంద్ర అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.